పోతల్లరా నా తమ్ముని కొడుకైనా నా కొడుకు వరకున్నారా నాకు శాతనై మధ్యలో పడితే అయ్యో నా తమ్ముళ్ళకు ముఖ్యంలో పెద్దవారనల్లురా అయ్యా అందరిట్లా నరిడి బంధం ఆగమైపోయిందా నా చక్కని ఎల్లవ్వా అందరిట్లా నరిడి బంధం ఆగమైపోయిందా నా చక్కని ఎల్లవ్వా అవ్వవైనా తొవ్వా నాకు తొవ్వ దొరికిరా తమ్ముడా నాకు అయ్యవైనా తొవ్వా అయ్య పువ్వుల్లా తోటల్లా పువ్వులెల్ల పోజిల్లే తన పూజ కల్లవాయిందా మరి ఎలా ఆత్మకల్ల వినడికిన బెల్లవారిల్లల్లా మరి ఎల్లవ జీవనం పోంగ మరి రేణుకవ్వ జీవనం పోంగ ఇవాళ ఇవలకి ఏమో చెప్పిందే ఇవలతో ఏ మాట చెప్పపాయన మరి నెల రోజులు కాలే మరి కట్టాల కాడ మరి ఆ బుజ్జి పేరు భవాని మరి కట్టాల కాడ ఆ హారిక పానం వేయినాడు వాళ్ళ ఇంటికాడ కథ చెప్పినాడు తెల్లదాకా నాతో మాట్లాడి కథ అయిపోయినాక కూడా తెల్లారంగా మంగళారతి బియ్యం పోసుకొచ్చి బీరన్న బీరన్న నోటి నన్ను కన్న కొడుకు లెక్క చూసుకున్నది అయ్యో కొడుక నా అవ్వకు రాలేదురా నా అయ్యకు రాలే కొడుక అని నాతోని కడపండా మాట్లాడి బిడ్డాని పోతున్న తెల్లార ముందుకే బస్సు ఎక్కింది హైదరాబాద్కు పోయింది నాకు ఫోన్ చేసేతోటే బీరన్నకి ఇట్లా చిన్నవ చచ్చిపోయిందని చెప్పుడుతోటే నాకు అనిపించింది అవ్వా నీ అవ్వయ్యకు బాకీ లేకుండా నీకన్నా నేను బాకీ ఉన్నాని ఇలా చిన్నవ్వ పేరు మీద ఇలా రామరామని కీర్తన తీసే బాకీ నాకున్నది పాపం ఆనాడు కూడా వర్షం పడ్డప్పుడు ఇక్కడ అన్న కథ చెప్పించిన తీసుకొస్తే తెల్లదాకా వర్షం పడితే కన్న కొడుకు లెక్క దగ్గర వండ పెట్టుకొని మళ్ళా తెల్లారంగా బిడ్డ కథ చెప్పినాక వాళ్ళని పొద్దాక కథ చెప్పించుకున్నారు ఇక్కడ పొద్దంత కథ చెప్పి ఎంచగూడెం అగో ఎంచగూడెం ఇక్కడ కథ చెప్పినాడు కూడా ఆ మల్లయ్య బాబు కూడా బిడ్డ నాకు ఇవ్వలేరురా నా కొడుకు లెక్కుంటావా బిడ్డ నువ్వు నా కొడుకు అనుకుంటారా నేను ఒగ్గోనేరా అని నాకు కలిసిమెలిసినట్టు ఆ చిన్నవ పాపం కళ్ళ ముందు రాగం అయిపోయినందుకు ఆ భగవంతుని ప్రాధాల కాడ ఆ ఎల్లవ జీవనం స్వర్గం ముట్టి ఆ భగవంతుని ప్రాధాల కాడ మరి జ్యోతి మెలిగి మరి వాళ్ళ అక్కయ్యళ్ళకు మరి ఆత్మకళ్ళ వాళ్ళ తమ్మునికి నిండా నూరేళ్ళు చల్లగా వరదిలి ఆ భగవంతుని దీవెన ఐలోని మల్లన దీవెన కోరేళ్ళు మల్లన దీవెన మన కళాకారుల దీవెన కలకాల వాళ్ళ మీద కలిగి ఉండి నిండా నూరేళ్ళు చల్లగా బతకని అయ్యయ్యో చనిపోయిన వేనాడికి ఆ తల్లి జీవన స్వర్గం ఎట్లకి భగవంతుని ప్రార్థన కమర జ్యోతి మెలుగని వాళ్ళ సంగతి అక్కడ ఉండగా మరి బావారాజే ఉండేపటిక మరదలు ఎల్లవ పేరు మీద అయ్యో మరదలా ఇవాళ ఏ పండుగ ఏ పబ్బం అయినా మా ఇళ్ళ పొంటి ఊరికి వచ్చి ముందరబడి చేసి ఆ మరదలు లేదని ఇలా 101 రూపాయి దానం చేసి మరి ఆత్మకల్ల మరి పంతిని గ్రామంలో మరి పున్నవాడిళ్ళ ఆత్మకల్ల రాజయ్య మరి ఎల్లవ గారి పేరు మీద 101 రూపాయి దానం చేసి ఇంత మందిలోన వెళుతున్నా వెళుతున్నా దూరంగా వెళుతున్నా అవునంగా వెళుతున్నా 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 దూరంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా మౌనంగా వెళుతున్నా అయ్యా ఎదిగాదా ఎల్లవ్వా ఎడగాదా రాదాయే అయ్యయ్యో ఓ బాబా నీరెళ్ళిపోతున్నా తోడబుట్టిన చెల్లోలే మీ ఇంటి కత్తే బాబా కడుపు నిండా మాట్లాడే ఎల్లవ్వా పోయిందా అయ్యా నల్లంగా ఒకలెల్లే నాగలోగా వందేనా తెల్లంగా ఒకలెల్లే దేవలోగా వందేనా నాకు కడ్డీలే చుట్టాలో కాడేవో కన్న తల్లి కాకీర పండోలే అరవింది ఎల్లమ్మ
సంగతి అక్కడ ఉండని ఆడి వెళ్ళ కాంచనమాల ఆ కాంచనమాలను వేనాడికి ఎక్కడయ్యా ఊరవతల ఉన్నది రంగుసురం రాస్య భ్రవణం ఆడి విల్ల బతుకు కొండ దోవలల్ల కొండ నలివెల్ల అయ్యయ్యో ఆడిల బతుకు అక్కడ ఉండని వాళ్ళ సంగతి అక్కడ ఉండగా రాజు కాంచనశీల ఇంటికి వచ్చి ఆడివిల్ల రాసి రఘునమ్మ తోడిగా కోడి కురుబలి ఎందుకు రాడు అందుకే అన్నలు అన్నకు దొంగకు భగవంతుడు ముందుగా సంతాన బలం ఇస్తాడా ఎన్ని కొన్న మీద బలమేసి ఏమనుకున్నాను ఇవాళ ఎవరునా అయ్యయ్యో అడిగారు ప్రేమ నండల మీద ఉన్న సూచన అవడకల్లా కాంచనశీల మహారాజు వెనక తీరవచ్చిన దాసి రఘునమ్మ మరి కాంచనమాలకు కానుపు లేకుండా రఘునమ్మ గర్భవాసం అన్న కొడుకు ఉన్నాడు కానీ ఇంట్లోకెళ్ళి పోయేటప్పుడు కాంచనమాల ఏమంటే శాపన పెట్టింది బాబాతురాలా నీ కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా 7 వందలతో నీ కొడుకు పుట్టాలని శాపన పెట్టేవాడికల్లా అందమైన కొడుకునిచ్చే రఘునమ్మ ఆగదు అనుకున్నాడు దానికి 7 వందలతో కొడుకు పుట్టాలని ఆనాడు భగవంతుడు సంతాన బలం ఇస్తాడు పండుకున్న కాడ ఆడవిల్ల రఘునమ్మకు వెనక 7 వంకలతో కొడుకు పుట్టాలని శాపన పెట్టి వెనక పండుకున్న కాడ రఘునమ్మకు కళల్లో నీడల్లా 7 వంకల తోడి కొడుకు సంతాన బలం భర్తతోని ఎప్పవరకల్లా ఆనాడు కాంచనశీల రాజు నా భార్య వెనక రఘునమ్మ కానిపోయిన దానికి రంది లేదు రోజులేదు అనుకుడుగా ఆనాడు కాంచనశీల రాజు ఇవాళ నా భార్యను పువ్వులో పెట్టి చూసుకోవాలి మీరు తులవారం మీద కూర్చొని పెడతాం తులవారం మీద కాదు తులవారం కింద పెట్టకుండా పోయేటప్పుడు బుక్క వచ్చేటప్పుడు బుక్క అట్లా ఊపే ఇప్పుడు అట్లా ఊపే టైం కాదు నేను డాడీని అవుతాను నువ్వా అంతే నానయ్యా అబ్బా ఎన్ని రోజులకైనావయ్యా చాలా రోజులకు డాడీ అవుతాను ఆ దిక్కి వెళ్ళకుండా కనుకున్నా గాని ఇది బంగారు తల్లి అంటాను ఎంతైనా తెలివినయ్యా బాకీ అంటబాబుతో ఉండాలి అంతే కదా ఇక దాన్ని మంచిగా చూసుకోండి మాకెవరన్నీ తెచ్చుకోండి నువ్వు అన్ని పెట్టేది మేము తినేది ఆమె మాకు ఇంత దొరుకుతుంది ఆమెకు ఇంత దొరుకుతుంది రవిని అది దాసి పని చేసే బాపతి దాసి అంటాం తనగానే పొరపల పడ్డది
జాంగ మూత కూడా బరువు పట్టాలి బరువా దీన్ని కూడా పట్టాలి అంతర్వాత మేమే తాగిపిస్తాం తానికులు పోతారు చూడు ఇట్లా ముంచి ఇట్లా నోట్లో పోతారు చూడు నీకు గొర్రెకైతే శిరాజీ తోటి అట్లా తాగిపిస్తాం ఆయన లేక లేక కలవద్దు మరి నువ్వు చెప్పకుండా నేను అట్లే ఉంచుకున్నావో ఉంచుకున్నావు మళ్ళీ ఇప్పుడు మమ్మీ పడతావు నువ్వు తాగుతావు వాతావరణం పరిణామం అర్థాలు ఇప్పుడు వీళ్ళనే ఇట్లా నిమ్మల వీళ్ళనే మళ్ళీ వీళ్ళనే అంటే వాతావరణం నీళ్ళల్లో బాధలు వేటు పోతారు మనం ఏం పోతాం మన సమ్మక్క గద్దెలైన గద్దెల మంచిగా పొట్లు వేసి మునికచ్చులు ముట్టించి స్లేట్ కళ్ళు కూడా నాకెరికే ఉన్నది ఉంచుకున్నది పోతుంది నాకు ఎరగలేదా రెండు కొనుక్కులు పెడితే వాతలు పోయినా అంటాను ఆయన
నాకు అర్థమవుతాడా ఒక్క మాటనే రావుని మంచిగానే ఉన్నది రాదు కాన్సెప్ట్ రాదు మంచిగానే గడ్డు ఉన్నారు ఇద్దరు పాపం రాదు అన్ని తీర్లు తెచ్చి పెడతా అంటే మనం అన్ని వేసి పెడితే అంటే బగ్గ తినది కిసడు పిల్లని పెడతా ఇలా ఇసుకపోయి పిల్లని పెట్టి వచ్చింది పిల్ల ఆయన వల్ల తొండ పిల్లు ఉన్నట్టున్నాడు పట్టుకో ఇగో ఈ పొరడికి బొడ్డు ఎట్లా పోతాం మనం ఈ బొడ్డు బొడ్డు పోయి ఏం కోసినా అందుబాటు మనకు అవసరం లేదు దాని పొరను దానికి ఇచ్చేద్దాం మనకి కలుస్తారా నువ్వు ఆయన పిల్లగా జాగ్రత్త పిల్లగా కింద కట్టండి నువ్వు కంటేనా నీకు ఏర్పాడు పచ్చి పాలంట కదా నేను కొడుకుని కన్నా బిడ్డని కన్నా నువ్వా కొడుకునే కను నా నాని కొండలో నా చక్రి కొండలో నా కొత్త పిచ్చలో నా పాత అది ముసడు పోయి పిచ్చలే కొత్త పాత నీకేమేరకనే కొత్త అంటే పుట్టినాక 6 రోజుల దాకా తొట్లే చుట్టాడు కొత్త ఉంటాయి ఇక 6 నెలలు అయినాక అంబాడుతా అంటే మట్టకెళ్ళి ఆకలి వెళ్ళిపోతాడు పాత ఇక్కడ ప్రశ్న సంగతి రాజుకి ఎప్పుడు ఏది పడ్డది రాజుగా తిరగాడు పిల్లలేని ప్రేమ బాలలేని మమిత ఎక్కడిల్లు పోయి నా కొడుకు చూసుకోవాలని రాజు ఆ భ్రమణాల వేడికైనా దగ్గరికి వచ్చింది బామా ఏమండి కొడుకుని కన్నావా బిడ్డను కన్నావా వచ్చరా మీ గాలి వచ్చరా వెనకన ఇండికేటర్ లేవు ముందరనేమో బంపర్ లేదు ఏం చెప్తారా ముందర బంపర్ లేవు ఇండికేటర్ లేవు ఎంతో తిప్పుతాను దాన్ని పట్టుకొని
మీ బర్రబాబు అత్త కొడుకు ఏమన్నా మనిషివేనా వాడు ఉట్టి ఇప్పుడు 4 రోజులు అయిందా 5 రోజులు అయిందా నెల అయిందా తెచ్చిన పనులు ఇప్పుడే తింటాడే నేను తిన్నానా పిల్లసార్లు చూసుకొని తల్లి తింటావన్నారు కానీ కొడుకునే కన్నావా శబాష్ ఎత్తుకుంటావా నేను గందు కొనికి చూస్తున్న కన్న పేరు దగ్గర వాళ్ళ గొడ్డు పేరు దూరంగా వాళ్ళని అనుకున్నా అన్నావు కదా ఏందో ఏ సప్పులే ఇలా గుడ్డ పేర్లే ఉన్నాయి జిట్టి తగ్గుతుందని అన్ని చుట్టి చలికి వణుకుతాను కొడుకు కిలో 2 కిలోలు పావు దాకా 2 కిలోలు ఉండాలి కానీ ఏ సప్పు లేదు చలికి వణుకుతాడని చుట్టినవి అన్ని నాకు మొసమరక వచ్చిండు అన్నది 3 పాకిలు నా మొన్న నువ్వు చెప్పకూడదు మనిషివేనా నువ్వు అంటే మనిషిగానే ఉన్నావు నీకు పెట్టే పెట్టుబడి మంచిగానే పెట్టా పోలేమో 9 కిలో చెప్పాలంటే నీ కలిసి వాడు అసలు ఇళ్ళక తినేలేకుంటాడా వాడు ఏందయ్యా పిట్ట పిల్ల పిట్టకే ముద్దు కాకి పిల్ల కాకికే ముద్దు కలెక్టర్ అవుతాడు కాలు వంకర అయితే కలెక్టర్ అవుతాడు ఏలు వంకర అయితే ఎమ్మెల్యే అవుతాడు ముక్కు వంకర అయితే ముఖ్యమంత్రి అవుతాడు ఏమన్నా గాని అనుకున్నాడు రాజకాంచన సీర మహారాజు రఘునమ్మన్న ఇంత కొడుకున కన్నది గాని కాంచనమాలంగా ఇంత కన్నదా ఇంతవరకు నా ఇంటి గడ పండుగ లేదు బామ ఇవాళ కొడుకున కన్నా 7 వంకలతో పిల్లగాడు పుట్టిండు ఇప్పుడంటే ఇట్లా ఇట్లా పుట్టి అనుకో మళ్ళీ మళ్ళా గణన సూపర్ పుడతాడు గడ్డ గడ్డకి గడ్డలు గడ్డలే అని ఇవాళ నా కొడుకు రాజ్యాంగానే పుట్టినా దేశంగానే పుట్టినా కన్నా పుట్టిన పట్టణాల కన్నా పుట్టిన వెనుక ఏం చేసిన బ్రాహ్మణ్ తీసుకొచ్చి వెనుక పేరు పెట్టమన్నప్పుడు అయ్యా నీ కొడుకు పేరు అరంజ్యోతి పిడిగంటే అనరాక అక్కల మారి అనరాక అడవిల రఘునమ్మ అత్తిరి బిత్తిరి పిడుగులమ్మ అనరాక దానికి అత్తిరి బిత్తిరి పిడిగని పేరు పెట్టుకున్నది మరి ఇంతవరకు నా ఇంటికాడ పండుగ అంటే లేదు కదా ఇంతవరకు నేను పండుగ చేయలే అని 3 మంది కన్న సంతాన పెడుతున్న కొడుకు పుట్టిన ముహూర్తాన దాశలకు 100 పట్టు వస్త్రాలు పెట్టండి వీళ్ళందరూ పెట్టినాం కాదు అది కేమాది కత్తాంది ఆడి వీళ్ళ కాంచిన మాల మల్ల అది కచ్చింది కాదు నావ్వా ఇప్పుడు నా భార్య కాంచిన మాల ఉంటే నా ఇంటికాడ కుక్క కూనోలే ఇంటికాడ బుక్కెడ పువ్వదిన పోవున నా కొడుకు పేరు మీద 10 మందిలోనా నా భార్య కిలకిల నవ్వుకుంటా ఉండపోవునా ఓ బామా కాంచనమాల నువ్వేమి తింటాన్నవే బామా నేను కత్తిన కాడికెళ్ళి పోయిపోయి వచ్చేదాకా నా భర్త లేని అన్నం నేనెట్లా తింటానని బామో నువ్వు ఇప్పుడు బాసం ఉండేదాని బామ్మా బామా నువ్వేం తింటానవో అని భార్య మీద ప్రాణం దన్నాడింది రారాజు కాంచన శీలరాజుకు నా భార్య ఎల్ల వెనకన ఇక్కడ ఉన్న తిండి తినకున్నా పర్వాలేదు నా చిన్న భార్య తెలవకుండా ఇంత పాలు పోసి పరమన్నం అండి నా పెద్ద భార్య కాంచనమాలకు ఇక్కడ అన్నం పంపిస్తాను అనుకున్నాడు బామయ్యో బామ నాయి బామ అయ్యో బామ నాయి బామ నా భార్య నిన్నెట్లా మర్చిపోతావు నిన్నెట్లా మర్చిపోతావు ఒక్కనాడు లొల్లి లేవో ఒక్కనాడు పంచాలి లేవో ఆనాడు పెద్ద భార్య కాంచన
కట్టిండేనామా దాసిలారా ఇగో మీరు పోయి నా భార్య కాంచిన మాలదేవితో చెప్పి కొడుకు పుట్టిన కొండంత పండుగ వేసుకుని నీ మీద పానందల్లాడి అమ్మాయిగా నీకు అన్నం పంపించిండని నా భార్యకి ఇచ్చిరాపోండి బిడ్డ. మరి ఒక దాసి ఏమో నిచ్చెనెత్తుకున్నది, మరి ఇంకో దాసి ఏమో అన్నం పట్టుకోని దొరసాని బయటికి వెళ్ళిపోదామని గల 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 బండి జిల్లా జోడో ఇద్దరు దాసులు నిచ్చెన పట్టుకుని సర్ది పట్టుకొని మరి మాలకు నిచ్చెనేసి ధనాదం అంట నిచ్చెన మీదకి వచ్చి నిచ్చెన మీదకి వచ్చి మాల ముందరికి వచ్చి తల్లి కాంచన మాలదేవి అనే దాసులు పిలిచినప్పుడు కన్న తల్లి కాంచన మాల చెవులు పెట్టిందా అమ్మా దాసులు అలా అమ్మా ఇగో నీకు అన్నం ఇస్తున్నా. అయినా చెల్లె అయినా అక్క నా చీరే మంచిగా నా చీరే మంచిగున్నది. నా చీరే మంచిగా ఆయన నీరేం చీరనే మనిషి సూర్ రంగు బద్మాష్ కొంగు ఉంటుంది ఉంటది కొత్త ఇప్పుడు మనం బ్రాసో మోడల్ బ్రాసో అట్లా నీరే చీర నాది పాలిస్తే చీర చీర పాలిస్టర్ చీర ఆయన నా చీరే మంచిగుంది. అసలు చూడు ఆ దాసులు మాల ముందరలే వాడి సద్య తల్లి చేతిలో పెట్టిన ముందర పోయి చీరలు మంచుకున్నాను వాళ్ళే ముడతాను. ఆ తల్లి తెచ్చిన సద్దులు ఆ చోట పెట్టి దానాలు దాసుల దగ్గరికి వచ్చింది. అమ్మా దాసులు అలా ఇవాళ మీకు మీరే సంబరపడతాను తల్లి. ఈనాడికి ఇంత కొత్త చీరలు కట్టుకోలేదమ్మా. మీరు కట్టుకున్న చీరలు అంటే మా రాజుల కులంలో పుట్టినలు కట్టుకుంటారు. ఇంత మంచి చీరలు ఎక్కడి నా భర్తన కాంచన శైల రాజు నా ఇంటికాడ ఏం పండుగ చేసేపటికి మీకు చీరలు పెట్టిందమ్మా. అంటే నీకు తెలియదా? ఏమైందానికి తెలియలేదా? ఏమైంది తల్లి? ఏమైందంటావా? నీకన్నా వెనక చీర వచ్చింది దాసి రఘునమ్మా. కొడుకును అంటే ఉన్నంత పండగ చేసి మాకు పట్టు వస్త్రాలు పెట్టిండమ్మా. మేము కట్టుకొని ఇక్కడికి వచ్చినాం.
ఎన్నికలు పుట్టిన దాశరఘునమ్మకు కొడుకు పుట్టిందా నాకు పట్టు వస్త్రాలు కడితే మేము కట్టుకున్నాం అమ్మా చేతి కింద కన్యాలు వాటి పని చేసినాం ఓ చీర పెట్టిందానవా ఓ సాగి పెట్టిందానవా ఓ జాకెట్ పెట్టిందానవా ఎందుకవా నీ కొట్టు సంపాదన పాడువాడా అసలు ఎందుకు బతున్నావా మాలించాలి దుని సావపోయినావా దొరకలేదా ఏ చెరువు దొరకలేదా ఎందుకు బతున్నావా కొట్టు నిచ్చెన మోసి 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 దీన్ని నెట్టెందుకలా చూసిపోయినాయి అందుకనే నేను ఉండని అనకుండా మోసి నేను బక్క వాడదానా ఎందుకు బతావు నీ కొట్టు సంపాదన పాడు సీరన్నవా సారన్నవా పండుగ అన్నవా పాపం అని వెనక సీర వచ్చింది ఏ పండుగ చూడిపోని ఇంటికాడ భోగం నీ భర్త మెచ్చినా బతుకు కాదు నీది ఊళ్ళోళ్ళు మెచ్చినా బతుకు కాదు నీ అన్నములు మెచ్చినా బతుకు కాదు నువ్వు అసలు ఉండడే వాళ్ళు ఒక్కొక్క మాటలు ఉంటుండే చలికి గుల్లెడమే గుళ్ళకు వెళ్ళి వాళ్ళయా మరి భగవంత నేను నీకు అదిగలేదా తండ్రి నాకంటే ఏడెనికల పుట్టి నచ్చిన దానికి దానికో కొడుకునోడు కట్టిన వార తండ్రి భగవంత గుండెలకు వెళ్ళు దాశరవుని కొడుకోడు కట్టినమాట అట్లాంటి కొడుకు నా కొడుకు కట్టిన నాకు గొడ్డు పేరు దూరం కళ్ళ పేరు దగ్గర మాల మీద బతికే కరమ రాకపోవురా అయ్యా